సాంప్రదాయ వైద్యమే ట్రెడిషనల్. నానో టెక్నాలజీ అంటే మనం చెప్తాం. మనం నిన్న సార్ చెప్పారు సత్యనారాయణ గారు ఉప్పులు తీస్తామని. ఆ ఉప్పులు తీయడమే నానో టెక్నాలజీ. ఇంత పెద్ద ఆకు ఉట్ట తెచ్చి దాన్ని మంట పెట్టి దాన్ని బూడిద తెచ్చి దాన్ని నీళ్ళలో పోసి ఆ బాండల్లో కాస్త అట్లా ఇట్లా చేసి దాని ఉప్పు అంత వస్తుంది. ఇప్పుడు మనం తిప్పసత్తు తీస్తాం కదా, అది నానో పార్టికల్సే, ఫైటో మెడిసినే. అది మన వాళ్ళు ఎప్పుడో చేసేసారు. కాకపోతే ఇప్పుడు ముద్దు పేర్లు వచ్చాయి మధ్యలో, నానో టెక్నాలజీ, ఫైటో సైన్సెస్ అని చేసేసి అట్లా. వాటి గురించి దీని గురించి ఒక 2 నిమిషాలు చెప్పండి సార్. అది ఏం జరిగింది, ఇతర పారంపర్యం అయిపోయింది, ఈ విషయం ఒక్కరో చెప్పండి సార్. ప్రధానంగా మన వైపు మనం కృషి చేస్తున్నాం. అందరికీ వైద్యం అందించాలని మన సనాతన వ్యవస్థల యొక్క ధర్మం ప్రకారం మనం నేర్చుకున్నది 10 మందికి ఆరోగ్యాన్ని కలిగేదని మనం చూస్తున్నాం. కానీ మన ప్రయత్నానికి ఇప్పుడు ఏదైనా ఉండాలి కదా మనకు. ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా కూడా కొన్ని స్కీమ్లు పెట్టారు కాబట్టి మధ్యలో వచ్చిన కొన్ని రోగాల కారణంగా మనం వైద్యం 10 మందికి మంచి పేరు సార్ మైక్ దగ్గర పెట్టి 10 మందిలో మంచి పేరు దాని కలిగింది. అలోపతి కంటే ఆయుర్వేదం మంచిది అనే ఒక అభిప్రాయం కలిగింది. దీని అభిప్రాయం కలిగిన దానికి ఊరికైనా కలగలేదు. దాని తగిన స్పందన కూడా ప్రభుత్వం నుంచి ఉంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మనకు ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు. దీన్ని ఏమేమి వాళ్ళు చేస్తున్నారు, కానీ మనం ఎట్లా అందిపుచ్చుకోవాలి? మన మీద విలేజ్లోనూ టౌన్లోనూ ఉండి మన మీద వైద్యం చేసుకుంటా చాలకుండా యాక్చువల్గా చెప్పాలంటే మన వాళ్ళందరూ కూడాను కష్టపడి మన శ్రమను దోచి మన యొక్క రోగికో ఎవరికో వచ్చి మనం పెట్టేసి ఏమే గిలగిలా కొట్టుకున్న పరిస్థితి. ఎవరు ఇంట్లో ఏమేమి పరిస్థితి ఉంటుందో తెలియదు. నిజంగా చెప్తున్నాను నేను. ఏమేమి వస్తువులు ఏమేమి బాధపడతారో తెలియదు. కానీ మనకు తెలియకుండా చాలా ప్రపంచం ఉంది మన ఆయుర్వేదంలోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను షార్ట్గా చెప్తాను. నేను ఇది ఏం చెప్పగలుగుతారా? ఇదేం చెప్పండి మీకు. దాల్చిన చెక్క. ఇది నేను చూడాల, నేను ఫస్ట్ టైం చూసింది. ఆమె కనిపెట్టేసింది, నేను చూడలేదు ఎప్పుడు. ఇది దాల్చిన చెక్క. ఇది హిమాలయాస్లో చెట్లు వచ్చుకొని తెచ్చినాడు. దీన్ని చూసి నేను ఆశ్చర్యపోయినా. వాసన చూసిన తర్వాత కానీ నేను కనుక్కోలేకపోయాను. అని రిక్వెస్ట్ చేసుకొని తెచ్చుకున్నది. తర్వాత ఇంకొకటి చిన్న మొత్తాలు వస్తుంది కదా, చెప్పేసి తెలుసుకోవాలి సార్. చేసుకుంటా అంటాం కదా, బిర్యానీ అంటే దీన్ని ఒకసారి వాసన చూడండి. మంచి స్మెల్ ఉంటుంది సార్. జమ్మూ కాశ్మీర్ సార్. మన దేశమంతా అయితే మనకు దొరికేది ఏదో ఉంటుంది. అది ఎట్లా అడుగు నుంచి వచ్చినది. అది కాబట్టి మనం సప్లై చేస్తాం. జమ్మూ కాశ్మీర్ వెళ్ళొచ్చాను సార్, అందుకే చెప్పాను. చూస్తాను నేను. తర్వాత ఇది చూడండి, ఇదేం చెప్పుకోండి. ఏమో చెప్తారు సార్. ఇక్కడ గార్లిక్, తెల్లగడ్డ, అడవులు, అడవి తెల్లగడ్డ. కాశ్మీర్ నుంచి తెచ్చింది. జమ్మూ కాశ్మీర్ సార్. అదే సార్. జమ్మూ కూడా లేదు, కాశ్మీర్లోనే. ఇది టేస్ట్ చేసే ఉంటుంది వస్తుంది. కొత్తగా తిన్నా కానీ అందరికీ అందరికీ ఎందుకు చెప్తున్నట్టు నీకు కూడా మనం ఔషధాలలో వాడతామనే దానికి మనం ఎంత దిగజారిపోయినామో ఒకసారి అర్థం చేసుకుంటుంది. మనం షాప్లో దొరుకుతాయి కానీ పరిస్థితి కాదు కదా. ఇవి కానీ వాడినట్లయితే మనకు 80% మనం చేసిన వైద్యంలో అది సహకరిస్తాడు. వాడినట్టుగా అయితే వదిలేసి మన మీటింగ్ లో నువ్వు ఏం చెప్పావు, ఏం జరిగింది, నానో టెక్నాలజీ మీరు మాట్లాడండి. అసలైన విషయం చెప్పి చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి.
మీకు టైం ఉంటే శిక్షణ కార్యక్రమం ఇది శిక్షణ భాగమే ఇది అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఔషధాలు తయారు చేయాల్సి వస్తే ఒరిజినల్ ఇంగ్రీడియంట్సే వాడాలి. అవును సార్. అంతేకాని ఏదంటే అది వాడదండి. దయచేసి దీని రిజల్ట్స్ వస్తుంది మీకు. ఒక రోగికి మనం వైద్యం చేయాలంటే అతను వారంలో కోరుకుంటే అతను ఒక రోజులో కోరుకుంటాడు. అంత ఇదిగా పనిచేస్తుంది. చూసి ఆశ్చర్యపోయినా అందువల్ల తీసుకొచ్చాను. ఇవి మనము సహకరించుకోవాలి. ఇవి కావాలంటే మీకు నేను తెప్పించి చెప్తాను. అది కూడా చెప్తున్నాను నేను ఒరిజినల్. తర్వాత ఇంకోటి శిలాజిత్తు నేను వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. 1 నెలలో 2 నెలల్లో కాశ్మీర్కి వెళ్ళి వాళ్ళు ఎక్కడ శిలాజిత్తు సేకరిస్తారో అక్కడికి తీసుకొని పోతామన్నది. అప్పుడుగా నేను నమ్మను. ఆ టూర్ కూడా నేను గర్భాలు చేసుకుని శిలాజిత్తు ఎక్కడ ఉంటుందో అవి ఫోటోలు కూడా తీసుకొని వచ్చేస్తాను. చెట్లో ఒకటి వస్తుందంట, లాలలో వస్తుందంట, 2 చెప్తాను. ఏమంటే ఇది కూడా చెప్తున్నాను మీకు. ఇది అయిన తర్వాత ఇంకోటి చెప్తాను. ఈ విషయం అయిపోయింది అంటే మనం ఒరిజినల్గా వాడుకుంటే మనకు మంచి చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మనకి ఇక్కడేది ఉండాలి కదా. శిలాజిత్ నుంచి వాడేసి ఏదో ఒకటి తీస్తాడు, కంజనం ఏదో తెచ్చేస్తాడు, దాన్ని ఒప్పుకుంటాం. అట్లే తేనె కూడా అట్లా ఒరిజినల్ ఉన్నాయి. ఎంత ఔషధం ఉన్నాయి. శ్రీనివాసం సార్ ఇక్కడ తర్వాత ఇంకో విషయం చెప్తాను. ప్రభుత్వం వైపు నుంచి ఎన్నో సహకారాలు ఉన్నాయి. మనం అస్సాం స్టేట్కి అయితే 12 కోట్లు శాంక్షన్ చేసినారు. పారంపర్య వైద్యానికి 12 కోట్లు. వాళ్ళు ఏం చేశారు? 200-300 మంది అడ్రస్లు వెళ్ళి సేకరించి వాళ్ళు పూజ చేసి ఎంత చేసి వాళ్ళు ఏం చేసుకున్నారు. కాబట్టి సంతోషకరమైన విషయం. ఆ పని మనం కూడా చేసుకోవాలా. దీనికి అందరి సహకారం కావాలా. మన వైద్యం కూడా ఏమంత తక్కువైంది కాదు. ఒక్కొక్కరు మనం చేస్తున్న వైద్యం కూడా మన రాష్ట్రంలో చేస్తున్నవారు. నేను అందరికీ నమస్కారం చేస్తున్నాను ఒకసారి మీకు. ఎందుకంటే మన వాళ్ళు వచ్చినాక చేసేవారు నిజంగా శాస్త్రం ప్రకారం ఉండేవాళ్ళు బయట వాళ్ళతో పోల్చుకుంటే. కాబట్టి నేను మాత్రం మీరు సంకోచించదండి. దీనికి ఒక సంఘంగా ఏర్పాటు చేసేదానికి ఇవన్నీ చేయాలంటే కూడా వైద్యం ఉంటే సరిపోదు. వైద్యంతో పాటు మీరు ఒక సామాజిక కార్యకర్తగా గుర్తింపు రావాలి. రెండవది 10 మందికి మీరు వైద్యం అందించినట్టుగా కూడా రావాలి. మూడవది ప్రభుత్వం వైపు నుంచి కూడా మీరు సహకారం అందుకునే పరిస్థితి మీకు ఉండాలి. ప్రభుత్వం నుంచి ఏదో వస్తుందో నాకు వద్దులే, ఆయన ముందు ఇచ్చినారు నాకు ఎందుకు వచ్చినారు అనేది కాదు కావాల్సిందే. అందరూ పంచుకునే దానికి ఒక సమీకరించుకోవాలి. తేలిక పెట్టయితే తేలిక పెట్టుకుని అన్ని లోకుంటుంటాయి. ఆ విధంగా మనం తయారైతే కానీ జరగదు. దీనికి తయారు కావాలంటే వైద్యం ఉంటే సరిపోదు. మీకు సమాజ పరంగా మనం ఎట్లా ఉండాలో పైకి రావాలా. అదేవిధంగా ఒక సంస్థ ద్వారా సంస్థను ఎంత బలోపేతం చేసుకోవాలా. సంస్థ కాకపోతేనే మీకు గుర్తింపు వస్తుంది. మీరు ఒక్కరి కాకపోతే మీకు ఎవరు గుర్తింపు ఇవ్వరు. అసలు మీరు ఎవరు కూడా తెలియదు. కాబట్టి వీటికన్నిటికీ మీరు సహకరించుకోవాలా. తర్వాత ముందు లీడ్ చేసేవారు కూడా సామాజికంగా ఈ విధంగా వైద్యపరంగా తర్వాత ప్రభుత్వ పరంగా అన్నింటిలో కూడా తెలిసిన వ్యక్తులు ఉంటే దాని మీద పరిజ్ఞానం ఉండేవాళ్ళు అనుభవం ఉండేవాళ్ళు ఉంటే దీన్ని ముందుకు తీసుకునే వీలవుతుంది. లేదా నేనే మనం చెప్పుకుంటాం అసలు ఏమో మాట్లాడుకుంటాం అసలు దాని ప్రయోజనం పొందాలి కదా ప్రాక్టికల్గా. దీనికి మనం అందరం కలిసి కృషి చేయాలి. దీంట్లో ఏమంటే మనకు తెలిసినంత వరకు మనం మాట్లాడాలా. ఎవరో నెత్తిరేసుకొని చేస్తాం కదా ఆయనే మనం తప్పు పట్టుకుంటూ అవుతుందా? ఆయనకి ఏమి లోపం, ఆయన ఏం బాధ, ఆయనకి ప్రాణం పెట్టలేరా, ఆయన సంసారం లేదా, ఎట్ట పడతాడో ఎన్ని పడతాడో ఇంతమందితో డీల్ చేస్తాడైనా ఆయన విషయంగా చెప్తాను నేను. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా బిజీనే పాపం. ఏం మాట్లాడు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా బాలకృష్ణ కథ చెప్తున్నాను. అట్నే రాజుగారు కూడా ఆయన ఏమేమి బాధపడతాడో ఏం చేసుకుంటాడో ఈ స్థాయికి తీసుకొచ్చినాడు. ఎవరో పుత్తూరు రాజుగారు. మరి వాడు ఎంత ఇదిగా ఆయన తప్పులు పడుతుంది ఏమో చేసుకోవచ్చు. ఆయన చేసుకుంటాడు మనకి ఇది కాదు. ముందు మోసేవాళ్ళు ఎవరైనా ఉండాలి చెప్పండి. మీరు 1 రోజు 2 రోజులకు వచ్చారు, 1 వారం రోజులు 2 చూద్దాం ఎవరైనా పడగలుగుతారా? దీనికన్నిటి కూడా సమీకరించుకునే వ్యక్తులు కావాలి. ఉంటే మన సమస్య పైకి వస్తుంది. కాబట్టి దానికి మనం చేసిన పని మీరే టైం స్పేర్ చేసిన అవసరం. స్పేర్ చేసి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రజెస్ కేంద్రాల ఉండేదానికి మీ యొక్క దీని సహకారాన్ని మీ దీన్ని మంచి హృదయాన్ని మీరు అందించినట్టుగైతే చేస్తారు. దాంట్లో అన్ని విషయాల్లో కూడా ఆరితేరిన వ్యక్తి, సామాజికంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు ఏ విధంగా అయితే చేసిన వ్యక్తి. కానీ అతను ఏమాత్రం మనం ఏం తెలుస్తుంది ఇప్పుడన్నా మనం ఆ పని చేసుకుని 10 మందిలో కనుకో ఏమి చేయాలి. ఎవరెవరికి ఏమి ఉంది మనకుంటే వైద్యం మాత్రమే సరిపోదు. సమాజంగా ఎట్లా పట్టుకోవాలా, అంటే ప్రభుత్వ పరంగా ఎట్లా చూసుకోవాలా. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఇది ఉంది. మనకు స్టేట్ గవర్నమెంట్ పనిలో మనకు
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మనం కానీ వెళ్ళి వాళ్ళకి తెలియదు. ఇంకో విషయం చెప్తానండి, అక్కడ ప్రభుత్వ పరంగా ఉండే వ్యక్తులకి మన వాళ్ళ గురించి తెలియదు, మనం ఏం చేస్తామో ఏమీ తెలీదు. దీనికంతా కారణం మనమే, ముందు నడిపించే వ్యక్తులు కాదు. మనం ఎట్లున్నామో వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, ఎందుకంటే మొండి చేస్తూ ఉన్నారు. మొండి చేయడానికి మనం ఏం చేయాలా, పూర్తి హస్తం చేయాలా, గుర్తుపెట్టుకోండి. అంటే మన అందరి సహకారం కావాలా, ఏం చెప్తే అది చేసుకుంటూ పోతున్నా ఉంటే పనులు జరుగుతాయి. ఈ విధంగా ఉంటే తమిళనాడు అయితే ఎంత 12 లక్షలు ఒక్కొక్కరికి 5 ఎకరాల భూమి పాలసీ తీసుకుని ఎప్పుడో వచ్చేసాను తెలుసా మీకు. ఆ సమావేశం నన్ను కూడా పంపిస్తే నేను వెళ్ళిన బాణింపడి దగ్గర జమునా మొత్తంలోనే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంతమంది నిష్ఠాతులు మన దగ్గర ఉన్న నిష్ఠాతులు అక్కడ లేని కూడా లేరు, ఎవరి పాటు వాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఇంతమంది వజ్రాలను వైద్యులను పెట్టుకుని మనం ఎక్కడో ఎదురు చూసుకోవాల్సిన అవసరం లేదు. ముందు కళ్ళు ఇప్పి ఆరోగ్యం చేసుకోవాలి సార్. మన వైద్యాన్ని మనం తప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకు తెలిసింది తెలిసిందే, మూడోది వేరే వాళ్ళని తెలుసుకుందాం, మన వాళ్ళే సహకరించుకుందామా, తప్పేముందే. అది గొప్పటి చెప్తాం అనుకున్నా. ఇదా ఇది మాని దయచేసి అందరూ కలిసికట్టుగా సహకరించి మన ఉద్యమాన్ని బలోపేతం చేయండి. ఉద్యమం మనకు వస్తుంది, ఎంతైనా ఇస్తారు. మన రాష్ట్రంలో మాత్రం మనకు వస్తుంది. దీన్ని కృషి చేయండి దయచేసి. ఇంక నుంచి సరే ఇది తెలుసుకోండి, మన బిడ్డలు మన వాళ్ళు కూడా నేర్పించండి. తర్వాత కీలకమైన విషయం సార్, ఏం చేస్తున్నారు తెలిసిన 60 ఏళ్ళు పైబడి ఉండే వాళ్ళే పారంపర్య విద్యలో గుర్తించబడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొత్తగా అప్కమింగ్ వాళ్ళు ఉన్నారు కదా, 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండేవాళ్ళు ఏమి వాళ్ళు చేస్తున్నారు వైద్యం కదా. ఏం మన దగ్గర వాళ్ళు నేర్చుకుని మన శిష్యుల దగ్గర మన పేరు చెప్పుకున్నాం, అట్లా కదా మనం తయారైనామో, మన గురువుల దగ్గర మనం తెలుసుకున్నామో. అట్లా పరంపరగానే మనం ఒక దీనికి మనం హంచుకునేది చెప్పుకునేది కాదు, అట్లా తయారు చేసుకుని మరొకటి తీసుకొని రావాలా. మన పరంపరలో మన వాళ్ళు ఉన్నారు, ఆయన దగ్గర నేను నేర్చుకున్నాడు, స్వామి సాగర్ దగ్గర వాళ్ళందరూ నేర్చుకున్నాడు ఆయన శిష్యుడు అని నేను చెప్తే చాలు. అయ్యా ఈ గురించి ఒక మాట చెప్పాలంటే, జమ్మూలో పెద్ద మీటింగ్ జరుగుతుంది హాల్లో, ప్రొఫెసర్స్ అందరూ ఉన్నారు. అశ్వగంధ గురించి, అశ్వగంధ ఇది ఆయుధను సరిగా పనిచేయదనేసి ఫస్ట్ కూడా చెప్పారు, అశ్వగంధ గురించి చెప్పారు. తర్వాత ప్రొఫెసర్ అనుకొని గోమూత్రం అనే దానికి కౌ యూరిన్ అని చెప్తున్నారు. అందులో సార్ వేశారు, లేచి మైక్ తీసుకొని ప్రొఫెసర్ వాళ్ళ డిస్కషన్ అయిన తర్వాత మైక్ ఇస్తారు. అప్పుడు అతను వేశారు, వేసి కట్టించారు. సార్ మైక్ తీసుకుంటారా, వినిపించట్లేదు. అంటున్నామే కౌ యూరిన్ అని అనుకుంటుంది, గోమూత్రాన్ని చెప్పలేరు ఆయుర్వేదంలో. ఇంత గొప్ప పదాన్ని మీరు ఇలా చక్కగా చెప్తున్నాను, మొదటి మళ్ళీ కామెడీ. తర్వాత అశ్వగంధ గురించి చెప్పాడు. అశ్వగంధ గురించి చెప్పినప్పుడు మీరు శుద్ధి చేసే విధానాలు మీకు తెలియదు, ఈ విధంగా మన పాలలో శుద్ధి చేసుకున్నామంటే అమృతంలాగా పనిచేస్తుంది, ఎన్నో రకాల జబ్బులకి ఉపయోగపడతారని సార్ వేసింది. తర్వాత మన పారంపర్య వైద్యులు ఎవరనేది అక్కడ గుర్తింపు వచ్చింది. అంతవరకు మన సార్ చెప్పిన మాటలకి అందరూ ఇన్స్పైర్ అయినారు. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా వచ్చి ఈయన వెళ్తూ ఉంటే, సార్ మీ శ్రీనివాసం కదా, మీ శ్రీనివాసం కదా అని పలకరించారు. అది జరిగింది, చాలా గొప్ప విషయంగా అది మనం ఖండించేటువంటి. అప్పుడు మనం ఏమిరా అనేది అందరికీ తెలుసు. అది జరిగింది. మన సంస్థలో అంటే జమ్మూ వరకు వెళ్ళాలంటే కూడా ఎంతో ఎంతో విషయ పరిజ్ఞానం బాగా ఉండేవాళ్ళే వెళ్ళాలి. మనకేమంటే అందరూ అనుకుంటారు, అయ్యో మమ్మల్ని పంపించలేదే, అక్కడికి మమ్మల్ని పంపించలేదు, అట్లా ఇట్లా అనేసి. కానీ మనకేమంటే మన బరువు పోకూడదు, అట్లాగే మంచిగా సమయస్ఫూర్తితో అక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళినా కూడా మనకేం మర్యాదలు మనం అనుకుంటాం. మనం పిలిచినారు కదా, ఏదైనా ఒక ఇప్పుడు బయోడైవర్సిటీ మీటింగ్స్ జరుగుతాయి, నేషనల్ సెమినార్ అని చెప్పి చెన్నై, నేను జయరామ్ సార్ ఇద్దరు వెళ్ళాం. మా పరిస్థితి ఏమి అన్నీ తెచ్చేయండి అన్నారు. ఈ పక్కకు 20 కేజీలు, ఈ పక్కకు 20 కేజీలు, 40 కేజీలు భుజాల పైన. ఫోన్ చేస్తేమో వెహికల్ వస్తుంది, మాకు తమిళ్ కరెక్ట్గా మాట్లాడేదానికి తెలియదు. డ్రైవర్ ఏమో కారు వచ్చింది స్టేషన్కి, వాడు ఎక్కడ ఉన్నాడో కరెక్ట్గా తెలుసుకునేదానికి కష్టాలు మాకు ఇట్లుంటాయి. తర్వాత అక్కడికి వెళ్ళాక మన లగేజ్ మోసేవాడు ఎవడు ఉండడు, మన లగేజ్ మనమే మోసుకోవాలా, మన లగేజ్ మనమే అన్నీ పెట్టుకోవాలి. మనం ఎవరైనా వచ్చి చూస్తాడంటే అది కూడా ఉండదు, అది ఒక డిసప్పాయింట్. అయినా కూడా
వస్తాడో రాడో మన స్టాల్ ఎట్లుండాలంటే పక్కనోడి కన్నా 10 రెట్లు బాగుండాలి. ఆ స్థాయిలో నీట్గా పెట్టుకొని అన్నీ చేసుకోవాలి. దీంట్లో ఏమంటే ఒకరికిద్దరికే అవకాశాలు ఇస్తారు, గిర్ర గీసి మరీ చెప్తారు. అంతకుముందు తమిళనాడుకి వెళ్ళారు, ఒక్కరికే పర్మిషన్ అన్నారు. ఏ ఊరు సార్ మీరు వెళ్ళారు? తమిళనాడు జమునా మత్తూరు. అది మరొక ఊటీ టైప్ అనమాట. అది బ్రహ్మాండమైన ఫారెస్ట్ ఏరియా, బ్రహ్మాండంగా మూలికలు దొరుకుతాయి. కానీ అక్కడ తమిళ్ బాగా తెలుసుంటేనే అక్కడికి వెళ్తే ఉపయోగం. సారు అన్నింటిలో ప్రావీణ్యం. అంటే మనం అందరికీ అనేసి అంటే తిరుపతిలో పోతారనేసి అనుకోబాకండి. తిరుపతిలో అనేసి ఏం కాదు, అసలు అవకాశాలు లాస్ట్లో చెప్తారు మనకి. లాస్ట్ మినిట్లో చెప్తే ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్ జమ్మూ ప్రోగ్రాము, బాంబే ప్రోగ్రాము ఈ 2 రోజులు వెళ్ళేసి వచ్చిన దానికి మీకు ఎన్ని రోజులు టైం పట్టింది సార్? 20 రోజులు అండి. జమ్మూ ప్రోగ్రాము వెళ్ళేసి వచ్చినారు. జమ్మూలో ప్రోగ్రాం 3 రోజులు, ఇక్కడ నుంచి పోవడానికి ఒక 3 రోజులు, ఆ నుంచి రావడానికి అక్కడ రిజర్వేషన్ దొరక్క మళ్ళీ 1 రోజు నుండి తర్వాత ఇది మళ్ళీ బాంబేకి ఇక్కడ నుంచి ప్రయాణం వచ్చి ఎన్ని రోజులు సార్ మీదే? 14 గంటలు కాదు సార్, మీకు ఎన్ని రోజులు? అక్కడ జరిగిన ప్రోగ్రాము 3 రోజులు. మళ్ళీ మరుసటి రోజు రిజర్వేషన్, అదే రోజు రిజర్వేషన్ లేదు. మళ్ళీ మరుసటి రోజు ట్రైన్ ఎక్కి నిన్న మధ్యాహ్నం 3 గంటలకు దిగారు రేణుగుంట. ఇంత టైం స్వచ్ఛందంగా రూపాయి ఆశించకుండా, మళ్ళీ మన పరువు అక్కడ తీయకుండా. ఇది కూడా మెయిన్ అండి, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు